ఉపాధ్యాయ మిత్రులకి నమస్కారం. ఒక యాక్టివిటీ నేను చేయిస్తున్నాను మా స్కూల్లో ఫస్ట్ క్లాస్లో చేరిన విద్యార్థులకి. ఇక్కడ మనం కొన్ని డైస్ తీసుకోవడం జరిగింది. ఒకటి చూపించినైనా ఒక డైస్ చూపించు, ఒక డైస్ తీ. ఓకే, ఈ డైస్లో అన్ని ముఖాలు ఖాళీగా ఉంటాయి, ఒక్క ముఖం మాత్రం నెంబర్ ఉంటుంది. ఇలాంటివి 0 to 9, 0 to 10 దాకా తీసుకోవడం జరిగింది. ఇవన్నీ ఒక డబ్బాలు వేస్తాం, ఈ డబ్బాను అలా గిలకరించేసి నేల మీద వేయాలి. నేల మీద వేసినప్పుడు ఏ నెంబర్స్ అయితే పడతాయో ఆ నెంబర్స్ వాళ్ళు ఐడెంటిఫై చేయాలి, వాటిని నోట్స్లో రాయాలి. నోట్స్లో అలా నెంబర్ వేసుకోవాలి. నెంబర్ వేసుకొని ఎన్నైతే అన్ని గీతలు గీసుకోవాలి. ఇలా ఎక్కువ గీతలు గీచిన విద్యార్థి, ఎక్కువ గీతలు వచ్చిన విద్యార్థి గెలిచినట్టుగా మనం ఆట ఆడిస్తాం. అది ఇవి చూద్దాం. కానీ మదిహ వెయ్యమ్మా. ఏమి వచ్చాయి? 8 ఒకటే వచ్చింది. ఎంతది? 8. ఓకే, 8 రాయమ్మా. చూడండి ఇక్కడ తమాషా, 10 మనం డైస్ వేస్తే ఒక్క నెంబరే వచ్చింది. అది బాగా తమాషాగా ఉంటుంది, పిల్లలకి ఇంట్రెస్ట్గా ఉంటుంది. అంటే సింగిల్ ఫేస్లోనే తీసుకోవడం జరిగింది కాబట్టి అది. ఇప్పుడు వెయ్యి 8 ఏమ్మా. 6 కింద వెయిట్ అయ్యి, ఇందాక 6 వేసావు కదా, దాని కింద 8 వెయ్యి. ఇక్కడ వేయాలి, ఇక్కడ వదిలిపెట్టి ఇక్కడ వేద్దాంలే, బాగుంటుంది. ఓకే, గడి మార్చు, ఒకటి గడి 8 గీతలకి 1 2 3 8. వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు ఇంకొక పాపకి ఇవ్వాలి, ఆ అమ్మాయి కూడా ఇచ్చేసి. మొత్తం డబ్బాలు వేసుకున్నానా? ఆ అమ్మాయి వేసుకున్నా వేసి. దీన్ని చేయడం వల్ల ఏంటంటే మనకు ఎఫ్ఎల్ఎల్ కూడా వస్తుంది, శరీరానికి వేళ్ళకి పని చెప్పాలనేటువంటిది అది కూడా ఇంక్లూడ్ అవుతుంది. అంటే కలకరించడము, పట్టుకోవడము, దాంట్లో వేయడం అనేది కూడా జరుగుతుంది. ఇక్కడ బాగా కదిలించాలి, ఇట్లా కదిలించాలి. ఎక్కువ నెంబర్లు రావాలి కదా, అది సరిగా పెట్టు. అది పక్కన పెట్టేసేది, పైన ఉందిగా. అక్కడ చూడండి ఎన్ని నెంబర్లు వచ్చాయి, పాప నువ్వు చెప్పకూడదు, చెప్పు. నేను ఆసిఫా 1 కాదు, ఎంతది? ఆ నెంబర్ ఎంత నాన్న? 8. ఇంకొక నెంబర్ ఉంది కదా, చూడు. ఇంకొకటి, ఇది 8, ఇది చెప్పలేవా? మధ్య నువ్వు చెప్పు నాన్న. 10. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టా పాపకి, క్లాప్స్ కొట్టాలి నువ్వు, చెప్పింది కదా. ఓకే, ఇప్పుడు 8 వేయమ్మా. ఇంకా కూడా ఉందా? ఒరే, ఇంకొకటి కూడా వచ్చింది. ఇదంతా నాయనా ఎంతది అమ్మా? అమ్మా 6. వెరీ గుడ్. మధ్య క్లాప్స్ కొట్టు పాపకి, క్లాప్స్ కొట్టు. నోట్స్ తీసుకున్నానా? నోట్స్ తీసుకో, నోట్స్లో వేసుకో. ఏం వేయాలి? 8 ఒకటి, 9 ఒకటి, 10 ఒకటి, ఈ నెంబర్లు వేసుకోవాలి. కానీ రైట్ 8 గీతలకి ఇమ్మా. ఇక్కడ ఉపాధ్యాయ మిత్రులు గమనించాలి, గీత గీతల ఉద్దేశం ఏంటంటే స్ట్రైట్ లైన్స్ పిల్లలకి అలవాటు అవుతుంది అనేది అనమాట. అక్కడ కౌంట్ చేయడం ఈజీగా ఉంటుంది వాళ్ళకి. ఇంకోటికి కౌంట్ చేయి, నువ్వు కౌంట్ చేయి. కరెక్టే కదా, కౌంట్ చేయి. నేను లెక్క పెట్టు. 8. ఓకే, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మీరు డైస్ తీసుకోవడం ఒకటే, తర్వాత పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా ఆడుకుంటారు. ఇది ఫస్ట్ క్లాస్లో అప్పుడే చేరిన విద్యార్థులకు బాగా పనికొస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.